నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోటలపై నగర వాసులకు అవగాహన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. చాలా మంది సొంతంగా వారికి తెలిసిన సుభాష్ పాలేకర్, చౌహాన్ క్యూ, కోడిగుడ్డు ద్రావణం వంటి సేంద్రియ పద్ధతుల్లో ఇంటి పంటలను సాగు చేసుకుంటే, ఉషారాణి గారు జీవన ఎరువులతో సాగు చేస్తున్నారు. మరి ఈ మిద్దె తోటల్లో బయో ఎరువుల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. హైదరాబాద్కు చెందిన ఉషారాణి వ్యవసాయ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వృత్తితో పాటు తానే స్వయంగా బయో ఎరువులతో ఇంటి పంటను సాగు చేసుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న తన మిద్దె తోటలో మొక్కల ఎదుగుదలకు అందరిలా సేంద్రియ ఎరువులు కాకుండా బయో ఎరువులను ఉపయోగిస్తున్నారు. మరి ఈ బయో ఎరువులు మొక్కలకు ఏ విధంగా మేలు చేస్తాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ వ్యూయర్స్కి అందరికీ నా శుభాభివందనాలు. నా పేరు ఉషారాణి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నా డిజిగ్నేషన్. మా ఆఫీస్ వచ్చేసి రాజేందర్ నగర్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్. అంతేకాకుండా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జీవ నియంత్రణ ప్రయోగశాల అంటే బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్లో కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మనం మిద్దె తోటల్లో, తర్వాత పెరటి తోటల్లో జీవన ఎరువులు కానీ, జీవ నియంత్రణ కీటకనాశులను కానీ, జీవ నియంత్రణ శిలీంద్రనాశుల గురించి, వాటి ప్రాముఖ్యత మరియు వాటి వినియోగము, మనం ఏ రకంగా వాడే విధానము, దాని మూలాన మనకి కలిగే ఉపయోగాలు ఏంటి అనేది జస్ట్ మీకు ఏంటంటే మరీ డీప్గా వెళ్ళకున్నా కానీ మన పెరటి తోటల వరకు పరిమితం అయ్యి వాటిని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది మీకు చెప్దామన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. జీవన ఎరువులు అంటే ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఏంటంటే బ్యాక్టీరియల్ జాతికి చెందినవి ఉంటాయి, శిలీంద్ర జాతికి చెందినవి ఉంటాయి, మనకి వైరస్ జాతికి చెందినవి ఉంటాయి. అదేవిధంగా మనకి నీలి ఆకుపచ్చ నాచు ఇట్లాంటి వాటికి కూడా చెందినవి ఉంటాయి. ఇవేంటంటే ఈ సూక్ష్మజీవులు వేరు మండలంలో మనకి సహజంగా నేలలో వేరు మండలంలో ఉంటాయన్నమాట. వీటిని మనము వేరు మండలం నుంచి మనము వాటిని కలెక్ట్ చేసుకొని తర్వాత వీటిని కృత్రిమంగా వృద్ధిపరిచిన తర్వాత దీన్ని మళ్ళీ మనము సూటిగా ఉండే ఏదైనా ఘనజీవామృతంలో కానీ, వర్మీ కంపోస్ట్లో కానీ, ఫామ్ యార్డ్ మెన్యూర్లో కానీ కలుపుకొని మనము మొక్కలకి మనము అందించడం జరుగుతుందన్నమాట. పెరటి తోటకు ఉపయోగపడేది నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా అజిటోబ్యాక్టర్ అనమాట. ఈ అజిటోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఏంటంటే మనకి నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా ఇది మనకి ఎరువులాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటారన్నమాట దీన్ని. అంటే ఏంటంటే భాస్వరముని కరిగించి మొక్కలకు అందించే బ్యాక్టీరియా అనమాట దీన్ని. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకోటి ఉంది, పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటారు దీన్ని. ఈ పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కూడా మనకి మొక్కలకు కావాల్సిన పొటాష్ని అందుబాటులోకి తీసుకొస్తుంది అన్నమాట. ఈ మూడు ఏంటంటే బ్యాక్టీరియల్ జాతికి సంబంధించినవి. ఇవే కాకుండా మనకి శిలీంద్ర జాతికి సంబంధించిన జీవన ఎరువు కూడా ఉంది. వ్యామ్ అంటే దొరుకుతుంది. ఇదేంటంటే వాసిక్యులార్ ఆర్బిస్క్యులార్ మైకోరైజా అనమాట. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది మనకి ఈ శిలీంద్రం వెళ్ళిపోయి వేరు వ్యవస్థలో వేరులోకి చొచ్చుకొని పోయి వేరు వ్యవస్థని పెంచుతుంది, అంటే ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. రూటింగ్ జోన్ని ఎక్స్పాండ్ చేసి సుమారుగా 5 మీటర్ల లోపలకు కూడా ఇది వ్యాపిస్తుంది. తర్వాత మనకి ఇవి జీవన ఎరువులే కాకుండా సూక్ష్మజీవులకు సంబంధించి కొన్ని సూక్ష్మజీవులు మనకి తెగుళ్ళని, పురుగుల్ని కూడా అరికట్టే శక్తి కలిగి ఉన్న సూక్ష్మజీవులు కూడా మనకి మేలు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి. బాగా మనకి ఎక్కువ ఉపయోగంలో ఉన్నది ఈ ట్రైకోడెర్మా విరిడి. ఈ ట్రైకోడెర్మా విరిడిని మనం ఏంటంటే విత్తన శుద్ధికి కానీ, లేకపోతే నేలలో కానీ, తర్వాత మనకి స్టాండింగ్ క్రాప్గా కానీ, ఫోలియర్ స్ప్రేగా కానీ అట్లా కూడా చేసుకోవచ్చు. మనకేంటంటే శిలీంద్ర నాశిని కింద ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది ఒకటి ఉన్నది. ఎరువు కిందనూ ఉపయోగపడుతుంది, అన్ని తెగుళ్ళని అరికడుతుంది. అరికట్టడమే కాకుండా మనకి ఏమవుతుందంటే ఇది మనకి సూక్ష్మ పోషకాలని మొక్కలకు అందించే విధంగానూ చేస్తుంది. ఈ మెటరైజం ఎనైసోప్లియా అనమాట దీని పేరు. లద్దె పురుగులు, తర్వాత వేరు పురుగులు, ఆకు తినే పురుగులు, వీటికన్నిటికీ కూడా ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏంటంటే ఇప్పటివరకు జీవన ఎరువుల గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా శిలీంద్ర నాశనుల గురించి తెలుసుకున్నాము, అంటే కుళ్ళు తెగుళ్ళను అరికట్టే వాటి గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఆకు తినే పురుగులు, వేరు తినే పురుగులు, వాటికి సంబంధించినవి కూడా తెలుసుకున్నాం. ఏ సేద్యంలో అయినా ముఖ్యమైనది నాణ్యత గల విత్తనం. ఆరోగ్యకరంగా ఉంటేనే మంచి నారు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకు విత్తన శుద్ధి చాలా అవసరం పడుతోంది. అలా బయో ఎరువులని విత్తన శుద్ధికి ఉపయోగిస్తే మొక్కల్లో మంచి ఎదుగుదల ఉంటుందని అంటున్నారు.
మిద్దె తోటల్లో జీవన ఎరువులతో విత్తన శుద్ధి ఎలా చేసుకోవచ్చు, విత్తనాల శుద్ధిలో పాటించాల్సిన పద్ధతులు ఏంటన్న విషయాలపై ఉషారాణి గారి మాటల్లో తెలుసుకుందాం. 1 గ్రాము విత్తనానికి వీటిలన్నిటినీ కలిపి 10 గ్రాములు దాదాపుగా మనకి 10 ml వాటర్లో పేస్ట్ లాగా చేసుకొని విత్తనానికి పట్టిస్తామన్నమాట. నేను మీకు చూపిస్తాను అన్ని ఏ విధంగా. ఇప్పుడు నేను అస్టోబ్యాక్టర్ కొంచెం తీసుకుంటున్నాను. తర్వాత మనకి ఇది తీసుకుంటున్నాను అదంటే ఇది మామూలుగా మనం విత్తన శుద్ధికి పట్టించక్కర్లేదు. కాకపోతే ఏంటంటే విత్తనము ఎలా మనం విత్తనం పెరిగి మొక్క ఎలా అయ్యి మొక్క వేరు ఎలా పెరుగుతుందో అదే విధంగా విత్తనం ద్వారా ఇది కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతో దీన్ని కూడా నేను విత్తన శుద్ధికి వాడడం జరుగుతుంది. దీని ఏంటంటే ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని కరిగించే ఎరువు అనమాట. ఇది వచ్చేసి పొటాషియాన్ని కరిగించే ఎరువు, దాన్ని కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇదేమో మనం ఇందాక అనుకున్నాము అదేంటి మైకోరైజా అని. మనకేంటంటే ఇది మన వేరుని బాగా వేరు వ్యవస్థని అదేంటి ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి విస్తరింపజేసి తద్వారా మనకి పోషకాలన్నింటినీ మొక్కకు అందుబాటులో చేస్తుంది అని చెప్పాము కదా. జీవన ఎరువులన్నింటినీ మనం 1 గ్రామ్ చొప్పున తీసుకున్నాము. అదేవిధంగా నేను ఈ వీటిని ఏంటంటే శిలీంద్రనాశుల్ని అదేవిధంగా కీటకనాశుల్ని కూడా నేను కలుపుతున్నాను. మనకేంటంటే మనం విత్తనం ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఏమైనా ఫంగస్ కుళ్ళు తెగులకు సంబంధించినవి ఏమైనా శిలీంధ్రాలు ఫంగస్లు ఉంటే వాటిని కూడా అరికడుతుందని చెప్పి వీటిని కూడా నేను 1 గ్రామ్ తీసుకుంటున్నాను మీకు ఈ మూడింటిని. వీటిని ఏంటంటే ఈ మొత్తం ఈ తీసుకున్న మనం ఈ జీవన ఎరువుల్ని శిలీంద్రనాశుల్ని కీటకనాశుల్ని శుభ్రంగా కలిపేసేసి మనం ఈ విధంగా దీనికి ఏంటంటే మొక్క గింజకి పట్టాలి అంటే మనం ఏదైనా జిగురు పదార్థాన్ని కలపాలి వీటిల్లో. ఆ జిగురు పదార్థానికి ఏంటంటే మనం బెల్లం ద్రావణమైనా కలపచ్చు, లేకపోతే ఒక పంచదారని కొంచెం తీసుకుని ఒక 10 నిమిషాల పాటు దాన్ని మరిగించి కొద్దిగా జిగురు ఏర్పడిన తర్వాత ఆ విధంగా పంచదార ద్రావణాన్ని అయినా తీసుకోవచ్చు, లేదు అంటే గంజి ద్రావణాన్ని అయినా తీసుకోవచ్చు. ఏం లేదు, మనకి విత్తనానికి ఇవన్నీ కలిపినవన్నీ పట్టు ఉంచడం కోసం అని చెప్పి మనం గంజిది ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏంటంటే ఒక పేస్ట్ లాగా తయారు చేయడం కోసమని గంజి వాడుతున్నాను. ఇవేంటంటే మీకు విత్తన మోతాదుని బట్టి విత్తనాన్ని బట్టి ఏది ఎంత కలుపుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. వీటిలన్నిటినీ సమపాళ్లలో తీసుకొని ఆ విత్తన మోతాదుని బట్టి మనం ఎంత కలుపుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఆ రకంగా మనం ఈ విధంగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం అన్నమాట. పేస్ట్ లాగా తయారు చేసుకొని మనకి విత్తనానికి పట్టిస్తున్నాం. ఇది ఇప్పుడు ఈ విత్తనానికి మనకు మందంతా ఇవి జీవన ఎరువులు ఈ శిలీంద్రనాశుల్ని కీటకనాశుల్ని విత్తనానికి అంతా పట్టేస్తుంది కదా. ఈ పట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైనా కుండలో కానీ లేదైనా ఏదైనా మనకి నీడ పట్టిన ఒక పేపర్ మీద కానీ ఇది ఆరాలన్నమాట, ఎండకూడదు, ఆరాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కుండలో వేస్తున్నాను. అదేవిధంగా నేను పాలకూర విత్తనాలకి ఈ విత్తనం ఏదైనా మనకి ఒకటేనండి. మీరైతే ఇవన్నీ ఏంటంటే ఈ జీవన ఎరువులు మీకు ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, ఈ జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి అనేది. ఈ జీవన ఎరువులకి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ఈ 7 ప్రోడక్ట్స్ 4 జీవన ఎరువులు ఈ 3 శిలీంద్రనాశులు కీటకనాశులు మీకు రాజేంద్ర నగర్ మామూలుగా జీవ నియంత్రణ ల్యాబ్ అని ఒకటి ఉన్నది, తర్వాత జీవన ఎరువులు తయారు చేసే ల్యాబ్ కూడా ఉంది. మీరు అక్కడి నుంచి కూడా మీరు తీసుకుని రావచ్చు. ఇది పాలకూర విత్తనాలకు కూడా మనం దీన్ని పట్టించేసాము. తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఏం చేస్తామంటే నీడ పట్టును ఒక 2 గంటలు ఇది ఆరిన తర్వాత మనం మామూలుగా ఎప్పట్లానే విత్తనాన్ని నాటేసుకోవచ్చు అనమాట. మిద్దె తోటలు మొదలు పెట్టే వారిలో చాలా మందికి అనేక సందేహాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా ఇంటి పంటలో మొక్కలు నాటడానికి ఉపయోగించే మట్టి మీద ఎక్కువగా సందేహాలు కలుగుతూ ఉంటాయి. పాటింగ్ మీడియా ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని మిద్దె తోట నిర్వాహకురాలు ఉషారాణి అంటున్నారు. తక్కువ మట్టితో ఎక్కువ మొక్కల్ని సాగు చేసుకునే పాటింగ్ మీడియాను ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా పాటింగ్ మీడియాలో జీవన ఎరువుల మిశ్రమం మొక్కలకు ఎలాంటి ఉపయోగాలు కలిగిస్తాయో ఇప్పుడు చూద్దాం. పాటింగ్ మీడియాని ఈ జీవన ఎరువులను ఉపయోగిస్తూ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనేంటంటే 10 కేజీల పాటింగ్ మీడియాకి ఏవేవి ఎంతెంత రేషియోలో కలపాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది మనకి ఎర్రమట్టి 3 కిలోలు తీసుకున్నాను. ఇది మీకు వర్మీ కంపోస్టు, ఇది కూడా ఒక 3 కిలోలు తీసుకున్నాను. అన్నీ 1:1:1 రేషియో అనమాట. ఇది కోకోపీట్. మనకేంటంటే మిద్దె తోటలో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. ఇది ఎరువు కాదు, బలానికి కాదు. కాకపోతే దీన్ని ఎందుకు వాడుతున్నామా అంటే మనము మిద్దె తోటల్లో పాటింగ్ మీడియాని తేలికపరచడం కోసం, తర్వాత మనకేంటంటే తేమ శాతం నిల్వ చేయడం కోసం కూడా మనం ఈ కోకోపీట్ని వాడటం జరుగుతుంది. ఒక 3/4 కిలో నుంచి కిలో వరకు
వేప చెక్కని వృక్ష సంబంధిత ఎరువు. ఇది జీవనాశిని, శిలీంద్రనాశిని, కీటకనాశిని, అన్ని రకాలు. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అనమాట. మిద్దె తోటలో వేప చెక్క లేకుండా ఎవరు మిద్దె తోటను పెంచవద్దు. మనం ఇప్పుడు ఇది 10 కిలోలు వాడాము. 10 కిలోలకి ఇప్పుడు మనం 1 కిలో వరకు జీవన ఎరువుల్ని కానీ, శిలీంద్రనాశుల్ని కానీ, కీటకనాశుల్ని కానీ అన్నిటినీ కలిపి మనం 1 కిలో తయారు చేస్తున్నాము. ఇది అజిటోబ్యాక్టర్, ఇది 100 గ్రాములు కలుపుతున్నాను. ఓకే. తర్వాత ఇది అదంటే భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, దీన్ని ఒక 100 గ్రాములు కలుపుతున్నాను. అదే రకంగా పొటాషియం కరిగించే బ్యాక్టీరియా, దీన్ని ఒక 100 గ్రాములు కలుపుతున్నాను. తర్వాత మనకి ఇది వ్యామ్ అని చెప్పాము, వేరు వ్యవస్థని బాగా విస్తరింపచేసి పోషకాలను 5 మీటర్ల లోతు నుంచి కూడా మనకి పోషకాలని తీసుకుంటుంది అని చెప్పాము కదా. ఇది వ్యామ్. దీన్ని దాదాపుగా ఇది ఎక్కువ కలుపుకుంటే మంచిది. ఒక 200 గ్రాముల దాకా నేను కలిపాను. తర్వాత జీవన ఎరువులు కలిపేశాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఇది సూడోమోనాస్ కలుపుతున్నాను. సూడోమోనాస్ ఒక 100 గ్రాములు కలిపాను. ఓకే. తర్వాత ట్రైకోడర్మాను ఒక 100 గ్రాములు కలుపుతున్నాను. తర్వాత ఒక 100 గ్రాములు మెటరైజాను కలుపుతున్నాం. అంటే ఏంటంటే మనకి ఏదంటే వేరు పురుగుల్ని, నత్తల్ని, తర్వాత టర్మైట్స్ని, వీటినన్నిటిని అది నివారిస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కలిపి మీకు సుమారుగా 10 కిలోల పాటింగ్ మీడియా అయింది. ఈ 10 కిలోల పాటింగ్ మీడియాని మీకు ఎన్నైతే మొక్కలు ఉన్నాయో అని మామూలుగా మనం ఈ విధంగా పాట్లోనూ నింపుకోవచ్చు. మిద్దె తోటలో మొక్కల్లో పోషకాలకు జీవామృతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో భాగంగా జీవామృతంలో ఉండే సూక్ష్మ జీవులను బయో ఎరువులు కలపడం ద్వారా మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. మొక్కల ఎదుగుదలకు విత్తన శుద్ధి లాగానే బయో ఎరువులతో నారు శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. వీటిని మరింత వివరంగా చూద్దాం. పేడ ఎరువులో కానీ, వర్మీ కంపోస్ట్లో కానీ, లేదా ఏదో ఒక ఎరువు మనకేంటంటే యానిమల్స్ నుంచి వచ్చే ఎరువుని మనము హార్స్ మాన్యూర్లో కలుపుకోవచ్చు, గౌట్ మాన్యూర్లో కలుపుకోవచ్చు, పెండలో కలుపుకోవచ్చు, వర్మీ కంపోస్ట్లోనూ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ మీకు 20 కిలోల వర్మీ కంపోస్ట్లో కలపడం ఏ విధంగా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ మనకేంటంటే మనం ఇందాక అనుకున్నాం ఇదంతా 1:10 మనకి వీటికి సంబంధించినవన్నీ. ఇది 20 కిలోలు తీసుకున్నాం కాబట్టి దీనికి నేను 200 గ్రాములు, ప్రతిదీ 200 గ్రాములు కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇదేంటంటే ఫాస్ఫరస్ కరిగించే బ్యాక్టీరియాని కలుపుతున్నాను. మామూలుగా నాకు అలవాటు కాబట్టి ఒక గుప్పెడు నాది 100 గ్రాముల కింద నేను లెక్కేసుకుంటాను. సో ఏంటంటే మీకు ఇక్కడ నేను 2 గుప్పెళ్ళు కలుపుతున్నాను. ఇది 20 కిలోల వర్మీ కంపోస్ట్కి ప్రతిదీ 200 గ్రాముల చొప్పున కలుపుతాను అనమాట. ఇది అజిటోబ్యాక్టర్. మీకు వీలుంటే కంటైనర్స్ కనుక ఎక్కువ ఉంటే ప్రతి బ్యాక్టీరియాని మీరు సపరేట్గా కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి 20 కిలోలకి 200 గ్రాముల చొప్పున విడివిడిగా కూడా మీరు కలుపుకోవచ్చు. కాకపోతే నేను మీకు ఇప్పుడు డెమో చూపించడం కోసం అని చెప్పి అన్నిటినీ ఇందులోనే కలుపుతున్నాను. అన్నిటినీ ఇందులో కలుపుకున్నా కూడా మీకు కంపాటబిలిటీ ఉంటుంది. ఈ జీవన ఎరువులకు కానీ, జీవ నియంత్రణ వాటికి కానీ అన్నిటికీ కంపాటబిలిటీ ఉంటుంది. ఒకదాన్ని కలపడం మూలాన ఇంకోటి హాని జరగడం అట్లా ఏమీ ఉండదు. ఇప్పుడు నేను పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాని కలుపుతున్నాను. తర్వాత మనం మైకోరైజా అనుకున్నాం, వేరుని విస్తరించేది. ఇది కూడా నేను ఒక 3 గుప్పిళ్ళు తీసుకుంటున్నాను. ఇది వేరుని విస్తరింపజేస్తుంది అని మనం అనుకున్నాం కదా, అందుకని ఒక గుప్పెడు నేను ఇది ఎక్కువ కలిపాను. అంటే ఒక 100 గ్రాములు ఎక్కువ కలిపాను అనుకోండి. తర్వాత జీవన ఎరువుల్ని కలిపేశాను. జీవన ఎరువుల్ని కలిపిన తర్వాత మనము ట్రైకోడెర్మా విరిడిని కలుపుతున్నాను. కుళ్ళు తెగుళ్ళని, ఎండు తెగుళ్ళని, కాండం తెగుళ్ళని, వేరు తెగుళ్ళని అరికడుతుందని చెప్పాను కదా. ఇది ట్రైకోడెర్మా విరిడి. మీకు ఇవన్నీ దొరకకపోయినా ఒక ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ దొరికినా కూడా చాలా వరకు మీకు మంచి జరిగినట్లే. మొక్కలకి మనం చాలా మంచి బలవర్ధకమైన ఎరువుల్ని, బలవర్ధకమైన కీటకనాశుల్ని ఇచ్చినట్లే. మనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఇది ఎరువుగాను ఉపయోగపడుతుంది, కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతుంది, శిలీంద్రనాశినిగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను మొత్తం అన్ని 220 కిలోల వర్మీ కంపోస్ట్కి అన్నీ 200 గ్రాముల చొప్పున కలిపాను అనమాట. కలిపిన తర్వాత దీన్ని మొత్తం చక్కగా పట్టించేసి దీన్ని పైకి కిందకి కలుపు మంచిగా కలిసేటట్టుగా. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా, ఇందులో ఇది పూర్తి పొడిగా లేదు, కొంచెం తేమ ఉన్నది. మనకేంటంటే ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందాలి అంటే పూర్తిగా ఎండిపోయినట్టు పొడి పొడిలాడుతూ ఉండకూడదు, కొంచెము తేమ ఉండాలన్నమాట. ఇందులో నీరు ఉండద్దు, తేమ ఉండాలి. ఆ తేమ ఉంటేనే మీకు సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. మీకు కుదిరినప్పుడల్లా ఇదేం చేస్తామంటే మనం ఈ విధంగా అంతా తయారైపోయిన తర్వాత ఒక 15 రోజుల పాటు దీన్ని ఏంటంటే అలానే పెట్టి ఉంచుతాము. మధ్య మధ్యలో ఏంటంటే ఇది పూర్తిగా ఎండిపోకుండా దీనికి మనము నీరును కానీ, లేదు అంటే మీరు జీవామృతం తయారు చేసుకుని ఉంటే
కొంచెం తడి బారేటట్టుగా జీవామృతంలా కానీ లేకపోతే పులిసిన మజ్జిగను కానీ ఈ విధంగా మనం దేన్నైనా దీనికి కలుపుకోవచ్చు. ఒక తోడులాగా అనమాట. మనం కొంచెం తోడేసాం దీనికి. అదేంటంటే మనకి పాలకి పెరుగు తోడేసినట్లు దీనికి ఏంటంటే కల్చర్స్ని కలిపాము. అన్ని కల్చర్స్ని కొంచెం కొంచెం కలిపాము. 10-20 కిలోల దాంట్లో మనము ఇవి సుమారుగా 200 గ్రాములను కలుపుకుంటూ వచ్చాము. తర్వాత ఇది మొత్తము కూడా జీవన ఎరువు, తర్వాత శిలీంద్రనాశిని, జీవ కీటకనాశిని కింద తయారైపోతుంది. అప్పుడు దీన్ని మళ్ళీ మీకు 10 రెట్లు వర్మీ కంపోస్ట్లో కానీ ఏదైనా కలుపుకొని 10 రెట్ల వర్మీ కంపోస్ట్లో కలుపుకుంటే మీకు 10 రెట్లు అయిపోయినట్లే. మీకు 100 కిలోలు అవుతుంది. 100 కిలోలని 2 దఫాలుగా కానీ 3 దఫాలుగా కానీ మీకు స్టాండింగ్ క్రాప్ కింద దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం వృద్ధి చేస్తున్నాము దీన్ని. ఇది 6 నెలల పాటు మీకు వృద్ధి చెందుతూనే ఉంటుంది. మళ్ళీ ఇందులోంచి ఇంకొక 2 కేజీలు తీసుకుని ఇంకా మీరు కొనుక్కోకర్లా, మళ్ళీ ఇందులోంచి ఒక 2 కేజీలు తీసుకుని ఇది మనకి 20 కేజీలు అవన్నీ కలిపి దాదాపుగా ఒక 2 కేజీలు అయింది. 22 కేజీల సూక్ష్మజీవులకు సంబంధించినది మనం వృద్ధి చేసాము. దీనిలో నుంచి ఒక 2 కేజీలు పక్కకు తీసుకోండి. 2 కేజీలు పక్కకు తీసుకుని 20 కేజీలని ఇంకొక 20 కేజీలతోటి కానీ ఇంకొక 220 కేజీలని 200 కిలోలు దాంతో కలుపుకొని మీరు వాడుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న 2 కేజీల్లో మళ్ళీ 10 కేజీల్లో అది మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం వృద్ధి చేసుకోవచ్చు. 1 సంవత్సరం పాటు ఇవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. మీకు తెల్లగా అసలు వృద్ధి చెందింది గుర్తు ఏంటంటే అక్కడక్కడ మీకు తెల్లటి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, మైసీలియం గ్రోత్స్. మొక్కలకి ఎలాంటి చీడపీడలను అయినా తట్టుకునే శక్తిని ఎరువుల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయంలో వేరు వ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. మొక్కల వేర్లు ఎంత బలంగా ఉంటే అంత ఎదుగుదల కనిపిస్తోంది. తెగుళ్ళు, పురుగు ఆశించకుండా ఉండడానికి జీవన ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు ఉషారాణి. మొక్కల్లో రోగనిరోధక శక్తిగా జీవన ఎరువులు ఏ విధంగా పనిచేస్తాయి, వేరు తెగుళ్ల నివారణకు ఈ బయో ఎరువులు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెరటి తోటకు కానీ మిద్దె తోటకు కానీ మనం నారు బయట నుంచి కూడా తీసుకొస్తూ ఉంటాము. ఏంటంటే మిరప నారు ఒకటి, టమాటా నారు ఒకటి, వంగ నారు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఈ నారులన్నీ మనం నర్సరీ నుంచి బయట నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ నారును కూడా మనం బయట తీసుకొచ్చిన నారు వాళ్ళు ఏ విధంగా మనకు చేశారు ఏంటి, వాటిలో నర్సరీలో ఉన్న మట్టి ద్వారా కానీ మనకి ఏమన్నా ఫంగస్ శిలీంధ్రానికి సంబంధించినవి కానీ కీటకాలకు సంబంధించినవి కానీ ఏవి అవి ఏంటంటే క్యారీ ఓవర్ కాకుండా మనం నారు శుద్ధి కూడా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. వీటితోటి నారు శుద్ధి ఏంటంటే నాకు ఇక్కడ నారు టయానికి దొరకలేదు, అందుకని మీకు ఇది మెంతికూర అని మీకు అందరికీ తెలుసు. కాకపోతే ఇది నారు అనుకోండి, టమాటా నారు కానీ మిర్చి నారు కానీ వంగ నారు కానీ అనుకోండి. ఏ విధంగా శుద్ధి చేయాలనేది మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఒక 100 ml వాటర్ని తీసుకున్నాను నేను. 100 ml వాటర్ని తీసుకొని ఏంటంటే దీనికి సంబంధించి మనం ఇందాక నేర్చుకున్న ఏడిట్లోనూ ఒక 4 మనము నారు శుద్ధికి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇది అజిటోబ్యాక్టర్ని నేను 1 గ్రామ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిదీ 1 గ్రామ్ తీసుకుంటున్నాను అనమాట. ఇది సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, దీన్ని కూడా 1 గ్రామ్ తీసుకున్నాను. అదేవిధంగా ఇది ట్రైకోడర్మా, దీన్ని కూడా 1 గ్రామ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి మెటరైజా, మనకి వేరు పురుగుల్ని చంపేస్తుంది అనుకున్నాం కదా ఇందాక, నత్తగుల్లల్ని, శంకు గుల్లల్ని, వీటిలన్నిటినీ చంపుతుంది. ఇది 1 గ్రామ్ తీసుకున్నాము. ఇవన్నీ గ్రామ్ తీసుకున్న తర్వాత మనం వీటిలన్నిటిని ఏంటంటే బాగా మిక్స్ చేసేసుకొని వాటర్లో కలిసిన తర్వాత మనం ఏంటంటే ఈ నారు కట్టని ఏంటంటే వేరు మునిగేటట్టుగా మనము ఈ రకంగా వేరు మునిగేటట్టుగా ఉంచి ఒక 20 నిమిషాల పాటు ఈ విధమైన ద్రావణంలో మనకి ఒక 20 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత మనం డైరెక్ట్గా నాటుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే నారు శుద్ధి అంటారు. మనం బయట నుంచి తీసుకొచ్చిన నారు కాబట్టి మన లెవెల్లో మనం దీన్ని కూడా శుద్ధి చేసుకుని విత్తన శుద్ధి ఎలా చేసుకున్నామో నారు శుద్ధి కూడా మనం చేసుకొని ఈ నారుని మనం నాటేసుకోవచ్చు. ఈ విధంగా నాటడం మూలాన మనకేం జరుగుతుందంటే వెంటనే నారు కుదురుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి వేరు ద్వారా కానీ మట్టి ద్వారా కానీ వచ్చే అన్ని తెగుళ్ళని మనం ఇందాక ఏ విధంగా అయితే విత్తన శుద్ధికి ఏ రకంగా మిగతావి అన్నీ అటాక్ కాకుండా మొక్క బలంగా ఎట్లా పెరుగుతుంది, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుని ఎలా పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ కూడా మనకి అదే విధమైన పద్ధతి ఉంటుందన్నమాట. ఈ నారును కూడా ఈ విధంగా నారు శుద్ధి చేసుకోవచ్చు మనం. మొక్కల ఎదుగుదలలో నేలలో ఉండే సూక్ష్మజీవుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూనే జీవన ఎరువులు కూడా అందిస్తే మొక్కలు మరింత దిగుబడి ఇస్తాయని ఉషారాణి అంటున్నారు. జీవన ఎరువుల్లో ఎన్ని రకాలుంటాయి, రసాయనాలతో సారాన్ని కోల్పోయిన వ్యవసాయ భూములకు ఈ ఎరువులు ఏ విధంగా మేలు చేస్తాయి, అదేవిధంగా మిద్దె తోటల సాగు పెరుగుతున్న క్రమంలో జీవన ఎరువులను ఇంటి పంటల సాగులో ఉపయోగించే పద్ధతులు ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జీవన ఎరువుని మనం జీవామృతంతో కలిపి పునరుజ్జీవనం అన్నమాట, అంటే ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు. ఈ జీవామృతాన్ని కూడా ఇంకా బలవర్ధకం చేయొచ్చు. ఏ రకంగా అంటే మనం ఈ జీవామృతాన్ని కలుపుకున్న 5 రోజుల తర్వాత మనము జీవామృతాన్ని కలుపుకుంటాం. మీ అందరికీ తెలుసు జీవామృతాన్ని కలుపుకునే విధానము. ఈ జీవామృతం కలుపుకున్న తర్వాత 5వ రోజు నుంచి వీటిని మనం కలుపుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఏంటంటే మనం ఇది 20 లీటర్ల జీవామృతం. ఈ 20 లీటర్ల జీవామృతానికి నేను 20 గ్రాముల చొప్పున ప్రతిదీ కలుపుతున్నాను. ఇది ఎస్టోబ్యాక్టర్ 20 గ్రాములు కలుపుతున్నాను. తర్వాత ఇది ఫాస్ఫర్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, దీన్ని కూడా ఒక 20 గ్రాములు కలుపుతున్నాను. ఇది వచ్చేసి మనకి పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, దీన్ని కూడా ఒక 20 గ్రాములు కలుపుతున్నాను. ఇవి కలిపిన తర్వాత మనకి ఒక రోజు తర్వాత అయినా జీవ శిలీంద్రనాశనులు ట్రైకోడర్మా, స్యూడోమోనాస్, మెట్రైజం కలుపుకోవచ్చు అనమాట. కాకపోతే నేను మీకు ఇవాళే కలిపి చూపిస్తున్నాను. దీన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకున్నాను. ఇది మెటరైజా. తర్వాత ఇది సూడోమోనాస్, దీన్ని కూడా ఒక 20 గ్రాములు కలుపుతున్నాను. ఏంటంటే ఇవి 20 లీటర్ల జీవామృతం కాబట్టి నేను ప్రతిదీ మీకు 20 గ్రాములు కలిపి చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు ఈ 20 లీటర్ల జీవామృతంలో మనం ఏంటంటే ఒక్క వ్యామ్ తప్పితే, మైకోరైజా తప్పితే వేరు వ్యవస్థను వృద్ధి చెందిస్తుంది అని చెప్పాము చూడండి మనం. అది ఒక్కటి తప్పితే మిగతా 6టిని నేను ఈ జీవామృతంలో కలుపుకున్నాను. 3 రకాల జీవన ఎరువుల్ని కలిపాను, 3 రకాల శిలీంద్రనాశిని, కీటకనాశిని కూడా కలిపాను. తర్వాత ఇది ఇప్పుడు మనకి ఇదేంటంటే 5 రోజులు కంప్లీట్ అయిన జీవామృతం. 6వ రోజు నుంచి మీకు కలుపుకుంటూ వచ్చాను వీటిల్ని. తర్వాత ఇవి కలిపిన తర్వాత ఒక 3 రోజులు ఈ సూక్ష్మజీవులను కూడా వృద్ధి చెందేటట్టుగా చేసుకొని ఒక 3 రోజులు టైం ఇచ్చిన తర్వాత నేను సుమారుగా 9వ రోజు నుంచి వీటిని మొక్కలకు అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే మామూలుగా అందరూ జీవామృతం కలుపుతున్నాము. జీవామృతంలో ఈ జీవన ఎరువులని, అంటే ఈ సేంద్రియ పదార్థాలకు సంబంధించిన జీవామృతం ఇది. ఈ సేంద్రియ పదార్థాలకు సంబంధించిన జీవామృతంలో జీవన ఎరువులను కూడా మనం మిక్స్ చేసి ఇంకొంచెం దీన్ని పుష్టిపరుస్తున్నాం, అంటే బలవర్ధకం చేస్తున్నాము. అంటే ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద జీవామృతం విత్ జీవన ఎరువులు మరియు కీటకనాశనులు, జీవ శిలీంద్రనాశనులతోటి మనము దీన్ని ఎన్రిచ్మెంట్ చేస్తున్నమాట. మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇందులో కూడా చాలా కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఆవు పేడని వీటిని అన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం కదా. మళ్ళీ వీటిని కలిపితే గనక ఇందులో శిలీంద్రనాశుల్ని ఉన్నాయి, కీటకనాశుల్ని ఉన్నాయి అని అంటున్నారు. ఈ సూక్ష్మజీవులు అందులోకి వెళ్తే ఆ సూక్ష్మజీవులు ఏమన్నా మనకి సప్రెస్ అయిపోయి ఇవి ఓవర్ డామినేట్ అయ్యి అవి ఏమన్నా సప్రెస్ అవుతాయేమో అని మీకు డౌట్ రావచ్చు. మనకి భూమిలో ఉన్న కోటానుకోట్ల సూక్ష్మజీవులకి ప్రతిదానికి ఒకదానితో ఒకటి కంపాటబిలిటీ ఉంటుంది. ఒకదాంతో ఒకటి కలవడం మూలాన నిర్వీర్యం అవ్వడం కానీ అట్లా ఏ విధంగానూ జరగదు. మనం ఏంటంటే ఇవి ఆల్రెడీ ఉన్న సూక్ష్మజీవులకి ఇవి ఐసోలేట్ చేసిన, అంటే కృత్రిమంగా మనం వృద్ధిపరిచిన పర్టికులర్గా స్పెసిఫిక్గా ఉన్న అంటే సూక్ష్మజీవులను కూడా మనం ఇందులో కలుపుతున్నాం అన్నమాట. ఈ విధంగా తయారైన జీవామృతం ఏంటంటే 9వ రోజు నుంచి నేను మామూలుగా ఇరిగేషన్ ఎలా ఇస్తామో అదే రకంగా మనం నీటి తళ్ళు ఎలా ఇస్తామో అదే రకంగా జీవామృతాన్ని కూడా ఇరిగేషన్ పద్ధతిలోనూ వాటరింగ్ ఇస్తాను. ఆ ఇరిగేషన్ పద్ధతిలో వాటరింగ్ ఇచ్చే టైంలోనే ఏం చేస్తానంటే చిలకరించినట్లుగా ఆకులు కూడా తడిసేటట్టుగా ఈ జీవామృతాన్ని దానికి ఇరిగేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. అంటే మామూలుగా స్ప్రే కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే జీవామృతము స్ప్రే చేయడము అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కష్టం కూడా అంటే టైం టేకింగ్ ప్రొసీజర్. మనకేంటంటే ఎడుతిరిగి ఆకులు తడవాలి అనేది మన కాన్సెప్ట్ కాబట్టి మనం ఇరిగేషన్ ఇచ్చే టైంలోనే ఆకులను కూడా ఇట్లాగా చిలకరించినట్లుగా మనకి ఆకులు కూడా తడిసేటట్లుగా మనం వాటరింగ్ ఇచ్చుకుంటాం అనమాట ఈ జీవామృతాన్ని. ఈ విధంగా తయారైన 20 లీటర్ల జీవామృతాన్ని ఏంటంటే నేను 300 లీటర్లకి మేకప్ చేస్తాను. 20 లీటర్లకి మళ్ళీ మనం ఒక 280 లీటర్ల వాటర్ కలిపి ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న డ్రమ్ము, ఈ పెద్ద డ్రమ్ము పూర్తిగా నిండేంత వరకు వాటర్ పట్టుకొని డైల్యూట్ చేసుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. డైల్యూట్ చేయడానికి ముందు ఏం చేస్తానంటే ఈ 20 లీటర్ల జీవామృతం ఒక్కొక్కసారి నాకు ఏదైనా వాటరింగ్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత కూడా ఒక 10 లీటర్లు 20 లీటర్ల డ్రమ్లో మిగిలిపోయినట్లు ఉంది అనిపిస్తే జీవామృతం ఏం చేస్తానంటే మళ్ళీ దానికి ఏంటంటే కాస్త శనగపిండిను మళ్ళీ బెల్లం కలుపుకొని సూపర్ జీవామృతంలాగా తయారు చేసుకుంటాను. రెండోసారి తయారు చేసుకునే జీవామృతానికి మనం ఆవు పేడను ఆవు మూత్రం కలపాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే కొంచెం శనగపిండిను కొంచెం బెల్లం ఇచ్చుకుంటే చాలు. దానికి మళ్ళీ రెండోసారి సూపర్ జీవామృతం అంటారనమాట. చాలా వరకు నాకు 300 లీటర్లు ఇక్కడ మీకు కింద ఒక తోట ఉంది, పైన ఒక తోట ఉంది. నాకు 300 లీటర్లు సరిపోతాయి. ఎప్పుడైనా ఒక 10 లీటర్లు అట్లా మిగిలితే దాన్ని కూడా నేను సూపర్ జీవామృతం లెక్కన వాడుకోవడం జరుగుతుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.